అందరికీ నమస్కారం. ఇప్పుడు మన దగ్గర డెలివరీ అయిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేస్తారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకి ఎందుకు ఉపయోగం అంటే, మనకుండే చాలా డౌట్స్, చాలా భయాలు, చాలా బాధ, ఆందోళన అన్నీ అది విన్నప్పుడు మనకి క్లియర్ అయిపోతుంది. అందుకని వాళ్ళు చెప్పే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మనం మనసు పెట్టి వింటాము. సౌమ్యక. నా పేరు సౌమిక. సో ఫస్ట్ నా 6 monthsకి నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. నేను ఒక ఆర్కిటెక్చర్ స్టూడెంట్ని. సో నా స్టడీ ప్రాసెస్లోనే నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. ఫస్ట్ నేను చాలా భయపడ్డాను, ఎలా తీసుకురావాలి నా బేబీని. సో నేను స్టడీలో ఉంటాను, ఆర్కిటెక్చర్ అంటే ఆల్ నైట్స్ వర్క్ చేయాలి. సో చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది. సో నా బేబీతో నాకు ఒక ఫ్యాంటసీ లాగా అనమాట బేబీ అనేది. చాలా మంచిగా స్పెండ్ చేయాలి తనతో టైము. ముందు నాకు తెలియదు టాక్ టు బేబీ ఇవన్నీ నాకు అసలు తెలీదు. బట్ స్టిల్ నా బేబీకి నేను మంచి టైం ఇవ్వాలి అనుకొని ఉంటుండే నాకు. బట్ ఇలా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే కొంచెం భయం అయింది స్టార్టింగ్లో. మా ఫాదర్ అన్నారు, ఏం పర్లేదు మేము చూసుకుంటాము, నువ్వు వన్స్ నీకు దేవుడు ఇచ్చాడంటే నువ్వు తీసుకోవాలి, దాన్ని యాక్సెప్ట్ చేయాలి, అన్నీ అవే ఫ్లోలో వెళ్ళిపోతాయని చెప్పారు మేడం. అదే ఫస్ట్ సైట్ హాస్పిటల్కి నాకు వచ్చాను, అంత పాజిటివ్ వైబ్స్ అంతా. ఒక మ్యామ్ కలిశారు, నాకు చెప్పారు ఇట్లా ఏం కాదు మేమందరం ఉన్నాము అని మోటివేట్ చేశారు. సరే అయిపోయింది. మెడిటేషన్ క్లాసెస్కి అటెండ్ అయ్యాను, డైట్కి అటెండ్ అయ్యాను. ఓకే, ఇది పాసిబులే అనిపించింది అన్నీ విన్నాక. ఆ తర్వాత ఓన్లీ నేను చెకప్స్ అప్పుడే నేను వస్తుండే. నేను హైదరాబాద్లో ఉంటాను, యాక్చువల్లీ నా కాలేజ్ హైదరాబాద్లోనే. చెకప్స్కి అప్పుడే వస్తుండే నేను ఇక్కడికి. వచ్చినప్పుడల్లా పాజిటివ్ వైబ్, బేబీని చూడొచ్చు, నేను స్కానింగ్కి అది ఇది అని బేబీని చూడొచ్చు అనే పాజిటివ్ వైబ్స్ ఉండేది. చాలా ఎక్సైట్మెంట్తో వస్తుండే నేను. సో నా ఎక్స్పీరియన్స్తో తెలుసుకుంది ఏంటంటే ఓన్లీ 3 things. ఫస్ట్ థింగ్ ఏంటంటే డాక్టర్ని ట్రస్ట్ చేయండి, హాస్పిటల్ని ట్రస్ట్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ టైం మన మీద స్పెండ్ చేస్తున్నారు. సో ఇంత కమర్షియల్ వరల్డ్లో ఎవరు ఉంటారు చెప్పండి మీ మీద టైం స్పెండ్ చేసి. సో ఇక్కడ ప్రతి ఒక్క టైం అన్నీ 100% మీ బేబీకి కావాల్సిన ఏదేది ఉందో అన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ షాకింగ్ అనిపించింది, ఇలా కూడా ఉంటారా అని షాకింగ్ అనిపించింది. ఆ తర్వాత మెల్లమెల్లగా అడాప్ట్ చేసుకున్నాను నన్ను నేను. బేబీ ఓకే, నేను తీసుకురాగలను వరల్డ్లోకి, సక్సెస్ఫుల్ బేబీని తీసుకురాగలను. టాక్ టు బేబీ ఫస్ట్లో టు బి ఫ్రాంక్ నేను అసలు నమ్మేదాన్ని కాదు. టాక్ టు బేబీ ఉంటుందా అది ఇది అని అనుకునేదాన్ని. బట్ ఇక్కడ ఎంత ఎక్స్పీరియన్స్తో మ్యామ్ వాళ్ళు చెప్తున్నారు అనేది ఒక పాయింట్ పడింది. ఆ తర్వాత నేను కూడా రీసెర్చ్ చేశాను. మ్యామ్ వాళ్ళు చెప్తుండే ఈ వీడియోస్ చూస్తుండే. సో ఇంతమంది ఎక్స్పీరియన్స్తో ఉన్నారు, సో ఇది పాసిబుల్ అవుతుంది అని అప్పుడప్పుడే తెలిసింది నాకు. 3rd monthలో ఏమో తెలిసింది. యాక్చువల్గా నాదేంటంటే వర్క్ చేస్తుండే. ఒక సెమ్ అంతా నేను వర్క్ చేయాలి. నా వర్క్ టైమింగ్స్ 9:30 to 7:30. ఆ 7:30 దాకా నేను కూర్చొనే ఉండాలి. సో అది నేను టాక్ టు బేబీ చేయలేకపోతుండే. సో తను ఇబ్బంది పడుతుందేమో, బేబీ లోపల కూర్చొని ఉండాలి, నడవడానికి ఉండదు అక్కడే ఫుడ్ కూడా నేను మధ్యాహ్నం అక్కడే తినాలి, నడవడానికి లేదు, ఇబ్బంది పెడుతుందేమో అని అనుకునేదాన్ని. సో నేను వాష్రూమ్కి వెళ్ళి అంటే ఫుల్ టాక్ టు బేబీ చేసేదాన్ని చెప్పట్లేదు, వెళ్ళి చెప్తుండే ఇబ్బంది అయితే నాకు కొంచెం అన్కంఫర్ట్నెస్ ఇవ్వు, నేను లేసి నడుస్తాను అని చిన్నగా చెప్తుండే. అప్పటికి నేను ఫుల్గా 100% నమ్మలేదు టాక్ టు బేబీ నిజమని. సో అట్లా అన్నాను. నేను వీలైన 1-2 minutes నేను వెళ్ళి కొంచెం బయట ఫ్రెష్ ఎయిర్ తీసుకొని వచ్చి మళ్ళీ కూర్చొని మళ్ళీ బ్యాక్ టు వర్క్ కంటిన్యూస్గా కూర్చోవాలి నేను లిటరల్గా. సో ఆ తర్వాత మ్యామ్ని ఎందుకు ట్రస్ట్ చేయమంటున్నానంటే, ట్రస్ట్ చేస్తేనే మీకు బేబీ సక్సెస్ఫుల్గా బయటకు వస్తుంది. ప్రతి ఒక్క థింగ్ మనం ఎలా ఉండాలంటే ప్రెగ్నెన్సీ టైంలో ఏదో ఒక ఇన్పుట్ మనకు వస్తుందంటే మన బేబీకి ఇవ్వాలి అది. ఎందుకంటే మనకు వెనక్కి వెళ్ళిన టైం, ప్రెగ్నెన్సీ టైం అండ్ చిన్న బేబీ టైం మనకి వెనక్కి మళ్ళీ రాదు. సో ఆ చిన్న చిన్న ఇన్పుట్స్ నేను మ్యాక్సిమం తీసుకోవడానికి ట్రై చేస్తూనే ఉంటాను. మంచి మాటలు లైక్ గుడ్ వర్డ్స్ అవన్నీ మనం చెప్పలేకపోయినా, మనకు టైం లేకపోయినా అవి వింటే బేబీ వింటుంది అన్న ఒక గుడ్ థింగ్. సో ఆ గుడ్ వర్డ్స్ నేను చెప్పపోయినా మనకు తెలియని వర్డ్స్ ఉంటాయి, సో అవి బేబీ తీసుకోగలదు. సో ఆ వర్డ్స్ అన్నీ ట్రస్ట్ చేయండి ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఎవరికో సపోర్ట్ మీకు ఉంచుకోండి. మీ మదర్ కానీ, మీ హస్బెండ్ కానీ, మిమ్మల్ని ప్యాంపర్ చేసేవాళ్ళు కాదు, కొంచెం మిమ్మల్ని పుష్ చేసేవాళ్ళు.
ఫస్ట్ సపోజ్ ఇప్పుడు ఎక్సర్సైజెస్ చేస్తున్నాం, మనము ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మనం 10 స్క్వాట్స్కి ఆపేయగలం. సో ఒక 2 పుష్ చేయడం, అదే అరే తనకు నొప్పులు వస్తున్నాయి అని చెప్పేసి తను ఆపేయకుండా సో కొంచెం లిటిల్గా, ఎందుకంటే కోర్స్ మనకు కొంచెం అనీజినెస్ ఉంటుంది, మనకు డిస్కంఫర్ట్ ఉంటుంది. అది ప్యాంపర్ చేయకుండా అలా కాకుండా కొంచెం పుష్ చేసి నువ్వు ఇంకా చేయగలవు అని మోటివ్ చేసే వాళ్ళని మీ దగ్గర ఉంచుకోండి. అది డెలివరీ టైంలో చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు ఆ పెయిన్స్ అప్పుడు మీకు పక్కన ఉంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ థర్డ్ థింగ్ అంటే మీ బాడీని మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఇది నేను ఎలా ఎక్స్పీరియన్స్ చేశానంటే, స్టార్టింగ్ 3 months నాకు అందరు చెప్తారు ఆఫ్ కోర్స్ వామిటింగ్స్ అవన్నీ అవుతాయి, సో ఇష్టమైన ఫుడ్ తినండి అది ఇది అని చెప్తుండేవాళ్ళు. సో ఆ టైంలో నాకు ఇష్టమైన ఫుడ్ తినగా నాకు ఆ వామిటింగ్ సెన్సేషన్ ఉంటుండే. సో ఇది నాకు మా తర్వాత థర్డ్ మంత్లో మా అమ్మమ్మ చెప్తుండే, మన ఎవరిలో వామిటింగ్స్ లేవు, సో నీకు కూడా ఇది వాజ్ ఆల్ థింగ్ బట్ స్టిల్ అని చెప్తుండే, నీకు వామిటింగ్స్ రావు అని. బట్ నా బ్రెయిన్లో ఫీడ్ అయిపోయింది, సో నాకు వామిటింగ్స్ రావు, సో నేను తినొచ్చు అనేది ఫీడ్ చేసుకున్నాను. బట్ అది కాదు, నీ బాడీ మైండ్ని నువ్వు ఎలాగా ఆలోచిస్తున్నావు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నీ మైండ్ని నువ్వు పాజిటివ్గా ఉంచుకోవాలి. సో నాకు వామిటింగ్స్ రావు, నేను ఎక్సర్సైజ్ చేయగలను, నేను యూట్యూబ్లో 10 times చేయండి, హాఫ్ అన్ అవర్ చేయమని లిమిట్ చేస్తారు. అలా కాకుండా నువ్వు ఎంతవరకు చేసుకోగలవు, నీ బాడీ నీకు ఎంత సహకరిస్తుంది అని చూసుకొని నీ బాడీ నువ్వు పుష్ చేసుకోని. అలాగా నేను స్టార్టింగ్లో స్క్వాట్స్ నేను 10తో స్టార్ట్ చేశాను. డెలివరీ టైం నా 2 days ముందు కూడా నేను 60 చేస్తుండే, 30కి బ్రేక్ తీసుకొని 60 times చేస్తుండే. సో అలా మీరు రిస్ట్రిక్ట్ చేసుకోకుండా మీరు ఎంతవరకు చేయగలరు, మీ బాడీ ఎంతవరకు మీకు సపోర్ట్ చేస్తుందో అని చూసుకొని దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వడానికి అని అనుకుంటున్నాను. అండ్ అదర్ థింగ్, సో నా జర్నీకి వస్తే, సో ఫస్ట్ నేను ఆఫీస్లో ఉంటుండే అని చెప్పాను. సో టాక్ టు బేబీ కొంచెం చేస్తుండే. మధ్యలో 4th month 5th monthలోనే వచ్చాను. యాక్టివిటీకి రమ్మన్నారు నన్ను. అప్పుడు యాక్టివిటీ నాకు అప్పుడు టైం కుదరలేవు. ఫైన్ డే సాటర్డే ఏమో వచ్చాను. ఆ టైంలో మంచి రోజు కాదు, ఈ రోజు లేదని చెప్పారు. సో ఆ రోజు నైటే నేను ఇంటికి బ్యాక్ టు హైదరాబాద్ వెళ్ళిపోవాలి. బట్ విజయలక్ష్మి మ్యామ్, ఇంకా నేను బయటకు వచ్చేసి ఊబర్ బుక్ చేసుకుంటున్నాను. విజయలక్ష్మి మ్యామ్ అప్పటికప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చేసి, లేదు మ్యామ్ నీకు నేను పెట్టిస్తాను, మీరు నెక్స్ట్ మంత్ దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మ్యామ్ అప్పటికప్పుడు వేరే వాళ్ళు ఉంటే వాళ్ళని పిలిపించి, యాక్టివిటీ మేడంని పిలిపించి అప్పటికప్పుడు పెట్టించారు. జనరల్ ఇక్కడ ఈ వర్డ్లో ఎవరు ఉంటారు, నెక్స్ట్ మంత్ వస్తుందిలే అని వదిలేస్తారు. బట్ ఈ హాస్పిటల్లో అది ఫస్ట్ ట్రస్ట్ బిల్డ్ చేసింది నాకు. ఈ హాస్పిటల్ మీద, ఈ స్టాఫ్ మీద, మ్యామ్ మీద ఫస్ట్ ట్రస్ట్ బిల్డ్ చేసింది నాకు. అప్పటికప్పుడు యాక్టివిటీ యాక్చువల్ నేను పాత థింగ్స్, పాతకాలం మూఢనమ్మకం ఏం నమ్మను నేను యాక్చువల్. బట్ ఆ యాక్టివిటీ క్లాస్లో జరిగే ప్రతి ఒక్క థింగ్ ఎలా రిలేట్ అవుతున్నాయి, మ్యామ్ చెప్పే తన ఇంటరాక్ట్ అయ్యే వే, అది చాలా బాగుంటుంది. వన్స్ ఎక్స్పీరియన్స్ చేయని వాళ్ళు పక్క ఎక్స్పీరియన్స్ చేయండి. ఆ యాక్టివిటీ క్లాస్లో ప్రతి ఒక్క థింగ్, వాటర్కి ఉన్న పవర్ అండ్ దియాకి డ్రాయింగ్స్ కానీ ఏదైనా ఎవ్రీథింగ్, అది మీ మైండ్ని వేరే స్టేజ్కి తీసుకెళ్తుంది అనమాట. సో మీరు ఒక స్టేజ్లో ఆలోచిస్తున్నారు అని, అది కాకుండా దానికంటే పెద్ద ఇంకా చాలా ఉంది, మీ బేబీతో మాట్లాడాల్సింది, ఇంకా చాలా వేలో మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు అనే థింగ్స్ మీరు యాక్టివిటీ క్లాసెస్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ అదర్ థింగ్ ఏంటంటే, సో నా సెమిస్టర్ అయిపోయింది, లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్ ఉంది నాకు. అది చాలా నర్వస్గా ఉంటుండే నేను అప్పుడు. నెక్స్ట్ ప్యానల్ రివ్యూ నాదే ఉండే. ఆ టైంలో నేను చాలా యాక్చువల్లీ నేను నర్వస్ ఫీల్ అవ్వను, చాలా జాయ్ఫుల్గా ఉంటాను. బట్ స్టిల్ ఎలా చేస్తున్నానో, నేను బేబీతో ఉన్నాను కదా, ఎలా చేసి ఉంటాను అనే టెన్షన్ నాకు వచ్చింది. సో అప్పుడే మా హస్బెండ్ కాల్ చేశాడు నాకు. అయితే అప్పుడు అన్నారు, అసలు అక్కడ ఉన్న వాళ్ళందరికీ సింగిల్ బ్రెయిన్ ఉంది, నీ పొట్టలో పెరిగే వాళ్ళు నీకు 2 brains ఉన్నాయి, సో వాళ్ళు ఎంత బాగా చేయరు, నువ్వు ఇంకెంత బాగా చేయగలవు అనే పాజిటివ్ మైండ్ సెట్ నాకు ఇచ్చారు. సో అలా సమ్వన్ మీకు పుష్ చేయడానికి ఉంటే మీరు మంచిగా జర్నీ ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీ టైం కానీ తర్వాత పోస్ట్ డెలివరీ కానీ మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. టు బి ఫ్రాంక్, నా ప్రెగ్నెన్సీ టైం నేను ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటాను. నేను అంత హ్యాపీగా నేను ముందు ఎప్పుడు లేను. సో డెలివరీ టైం నాకు చాలా బిజీగా ఉండేది నాది లైఫ్, కానీ స్టిల్ నా బేబీకి నేను టైం ఇవ్వడానికి ట్రై చేస్తుండే. మ్యామ్ వాళ్ళు ఇచ్చిన వీడియోస్ చూస్తుండే, ఎంత టైం దొరికితే అంత బేబీతో స్పెండ్. ఇన్స్టాగ్రామ్ అవన్నీ ఆపేసాను నేను.
సో ఇవన్నీ కంటిన్యూ చేశాను. ప్రెగ్నెన్సీ 9 months మీ బేబీతో మాట్లాడుకొని మీ ఫ్యూచర్లో కష్టపడకుండా 9 months మీకు మంచి వాల్యూస్ వాళ్ళకి ఇస్తే ఫ్యూచర్లో మాట వినట్లేదు, లేదంటే అది చేస్తున్నా అల్లరి చేస్తున్నా ఎంత ఫ్యూచర్లో బాధపడాల్సిన అవసరం ఉండదు. నేనైతే ఇదే అనుకున్నాను, 9 months నేను ఒక మంచి మైండ్ సెట్ వాళ్ళకి ఇస్తే నేను ఫ్యూచర్లో నేను కొంచెం హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు కూడా నా బేబీ వాళ్ళ అమ్మమ్మ దగ్గరే వదిలేసాను. నేను నా డెలివరీ తర్వాత 1 monthకి నేను ఫైనల్ ఎగ్జామ్ అనమాట నాది. సో నేను నార్మల్ డెలివరీ అని ఫస్ట్ నుంచి ఫిక్స్ అయిపోయాను. నేను నార్మల్ డెలివరీ ఉంచుకోవాలి, లేదంటే సిజేరియన్ అంటే 1 month ఆల్మోస్ట్ రెస్ట్కి సరిపోతుంది, నేనేం చదువుకోలేను. సో అందుకని నేను ముందే ఫిక్స్ అయ్యాను. బేబీకి కూడా అదే చెప్పాను, నార్మల్ డెలివరీ చేసుకోవాలి. నేను కాలేజెస్కి వెళ్తూ ఉంటాను. సో నా కొంతమంది బేబీస్ ఉంటారు మదర్కి స్టిక్ అయి ఉంటారు. యాక్చువల్లీ నేను అట్లానే ఉంటుండే. మా మమ్మీ చెప్తే నేను నాకే స్టిక్ అయ్యాను, ఎవరి దగ్గరికి వెళ్ళేదాన్ని అది తినేదాన్ని. సో అట్లా ఉండకూడదు నా బేబీ. నా దగ్గర నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు తను ఏడుస్తూ ఉంటుంది. సో అలా వద్దు నాన్న, నువ్వు అమ్మమ్మ దగ్గర ఉండాలి, నాన్న దగ్గర, అందరి దగ్గర ఉండాలి. సో నువ్వు నా దగ్గరే ఒకదాన్ని, నేను నా దగ్గరే పాలు తాగాలి. సో ఇలా ఉండాలి, నువ్వు మంచిగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, అందరి దగ్గరికి వెళ్తూ ఉండాలి అని చెప్పుకుంటూ ఉండేదాన్ని ఎవ్రీ టైం. సో ఇప్పుడు కూడా నేను ఇక్కడికి వస్తున్నానంటే తను వాళ్ళ అమ్మమ్మ దగ్గరే ఉంది. మిల్క్ ఇచ్చేసి వచ్చేసాను, తను వాళ్ళ అమ్మమ్మ దగ్గరే ఉంది. సో అట్లా బేబీకి చెప్పుకుంటా ఉండేదాన్ని నేను. ప్రతి ఒక్క థింగ్ నాకు ఇబ్బంది అవుతుంది అని ఇప్పుడు అనిపించిన ఇప్పుడు వీడియోస్లో చూసేదాన్ని, పిల్లలు అలా అల్లరి చేస్తున్నారు, ఇలా అల్లరి చేస్తున్నా, బయటకు వెళ్ళినప్పుడు నాకు కొంచెం ట్రిప్స్కి వెళ్ళడం ఇంట్రెస్ట్. పిల్లలు సపోర్ట్ చేయరు బేబీస్. సో నేను ముందే చెప్పేదాన్ని, ఇలా మనం ట్రిప్స్కి వెళ్తాము, సో కొంచెం కోఆపరేట్గా ఉండాలి, అన్ని వెదర్స్కి అడ్జస్ట్ అవుతూ ఉండాలి, కోల్డ్ వెదర్ కానీ హాట్ వెదర్ కానీ అట్లా ఇబ్బంది పడకూడదు అని ముందు నుంచే చెప్పుకోండి. సో మీకు ఏది మీకు ఫ్యూచర్లో ఇబ్బంది కలిగించవచ్చు బేబీ అని మీరు అనాలిసిస్ చేసుకొని అది ముందు నుంచి మీ బేబీకి చెప్పుకుంటా ఉంటే అది నిజంగా అది ఒక మ్యాజిక్ లాగే ఇప్పుడు అట్లనే వర్క్ చేస్తుంది నాకైతే. నేను నా 8th month నుంచి బాగా చెప్పుకోవడం స్టార్ట్ చేశాను. ముందంతా నేను కొంచెం బిజీ ఉంటుండే, బట్ కొంచెం కొంచెం చెప్తుండే. కానీ 8th month నుంచి నా బాత్ అయిపోయిన తర్వాత ఒక 1/2 hour నా రూమ్లో నేను ఉండి తనకు ఒక సాంగ్ వినిపించేసి కొంచెం బేబీకి చెప్పుకుంటామండి. ఎవరిని రానిచ్చేదాన్ని కాదు. ఇంకా ఆ తర్వాత నేను ఒక్కదాన్నే ఉండి చెప్పుకొని ఆ తర్వాతే నేను బయటకు వచ్చాను. 1/2 hour మాత్రం నేను పక్కా టైం స్పెండ్ చేస్తుండే 8th month. మీరు ముందే అరే టైం అయిపోయింది, ఇప్పుడు చెప్పొచ్చా అని పెట్టుకోకండి. ఏ టైం దొరికితే ఎప్పుడంటే 9th monthలో అన్న 1/2 monthలో మీ టైం మీరు స్పెండ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. సో నువ్వు చెప్పినావమ్మా 3rd monthలో వామిటింగ్ అన్కంఫర్టబుల్గా ఉండేది. అప్పుడు ఏం చెప్పేదాన్ని టాయిలెట్కి పోయేటప్పుడు? అదొకటి. తర్వాత ఎగ్జామ్కి కొంచెం హెసిటేషన్, మీ హస్బెండ్ చెప్పిన తర్వాత మళ్ళీ ఎట్లా ఫీల్ అయినావు, ఎట్లా చేసేవు? అది 2 ఒకసారి చెప్పా. సో నేను నా బ్రెయిన్కి చెప్పుకునేదానికి వామిటింగ్స్ రావు. సో అందరిలాగా కాదు. సో నువ్వు నీకు నచ్చినవే తింటున్నావు. సో నీకు నచ్చిన ఇప్పుడు 1 glass ఇచ్చారంటే 1 glass కాకపోతే నా 1/2 glass నేను తాగగలను. సో 1/2 glass తాగేసి ఇంకొంచెం నేను పుష్ చేసుకోవాలి. అరే నేను 1/2 glass తాగితే సరిపోతుంది, నాకు బేబీకి సరిపోతుంది అని కాకుండా సో ఇంకొంచెం నాకేం కాదు, వామిటింగ్స్ ఏం అవ్వవు, నా బేబీకి వామిటింగ్ ఏం కాదు నాన్న నీకు అని చెప్పుకొని చేసుకుంటే నీకు అంటే అదొక థింగ్ లాగా మీరు చూడకుండా నీ బేబీకి బెనిఫిట్ అవుతుంది అని ఒక థాట్ మీకు ఉంచుకుంటే యాజ్ అ మదర్ నా బేబీకి మంచి జరుగుతుందంటే ఎవరు చేయను. సో ఆ థాట్ మీరు ఉంచుకోండి, నాన్న నీకోసం నేను తింటున్నాను, సో నువ్వు తీసుకో, నాకేం వామిటింగ్ సెన్సేషన్ ఇవ్వకు అని నువ్వు చెప్పుకుంటే అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది యాజ్ అ మదర్. అది ఇంకొకటి ఎగ్జామ్ థింగ్ అది నాకు ఏంటంటే నా టైం నేను ప్రాక్టీస్ చేసేదాకా నేను టెన్షన్ పడి నేను చేసేస్తాను. లాస్ట్ మినిట్లో నేను అసలు వర్రీ అవ్వను. బట్ ఆ టైంలో లాస్ట్లో నేను ఇంకా జ్యూరీకి వెళ్ళేటప్పుడు కూడా బేబీ నేను వేరే వాళ్ళ వర్క్స్ నాకు తెలీదు. సో నా వరకు నేను చేశాను, నా టైం నేను ఉన్నాను, బేబీ నాకు సపోర్ట్, బేబీతో ఉండి కూడా నేను ఇంత చేశాను. సో ఐఎమ్ సో మచ్ బెటర్ దాన్ అదర్స్ అని చెప్పేసి అనుకునేదాన్ని. బేబీ సార్ నాకు 9th month దాకా ఏ డిస్కంఫర్ట్ లేదు, ప్రతిదీ నేను చెప్పేదాన్ని. మేబీ అందుకేనేమో నాకు ఇలా ఉంది. సో ప్రతిదీ చెప్పుకునేదాన్ని, ఇట్లా ఉంటుంది అన్న, సో నాకు సపోర్ట్ చెయ్యి, అది నాకు సపోర్ట్ చెయ్యి అని ప్రతిదీ నేను ముందే చెప్పుకునేది. అది నాకు జ్యూరీ ఉంటే 10 days ముందు నుంచే నాకు జ్యూరీ ఉంది, సపోర్ట్ చెయ్యి, నాకు లాస్ట్ డిస్కంఫర్ట్ ఇవ్వకు, మేబీ వామిటింగ్స్ రావచ్చు, అట్లాంటి డిస్కంఫర్ట్స్ ఉండొచ్చు, నేను వర్క్ చేయలేకపోవచ్చు. సో నేను ముందు నుంచే చెప్పుకునేది, డిస్కంఫర్ట్ ఇవ్వకు, అందరితో మింగిల్ అవుతాను, అందరు ముందు వెళ్తాను, అది ఇది అని చెప్పుకున్నాను. అండ్ అదర్ థింగ్, నాకు బేబీస్ చాలా ఇంటరాక్ట్ అవ్వడం, అందరి దగ్గరికి వెళ్ళడం ఇష్టము.
సో ఏదైనా గ్యాదరింగ్స్ కానీ అవన్నీ నాకు చాలా ఇష్టం. సో బేబీ వల్ల నేను కలవలేకపోవచ్చు తనతో పాటు ఇంట్లో ఉండిపోవచ్చు. సో నేను ముందు నుంచి చెప్పుకునేదాన్ని, నాన్న నీకు ఇట్లా నాకు ముందు దాకా నేను తనకు ఫంక్షన్స్ ఏం బేబీ షూట్స్ ఇవి అవుతున్నాయి. సో నావేం చేయలేకపోయాను నా స్టడీ వల్ల. సో బేబీ పుట్టినాక నాకు టైం దొరుకుతుంది, నాన్న నీకు బేబీ షూట్స్ చేస్తాను, 21 days ఎలా ఫంక్షన్ చేస్తాను, చాలా కోఆపరేటివ్గా ఉండాలి, అందరితో వెళ్ళాలని నేను ముందు నుంచి చెప్పుకున్నాను. 21 days ఫంక్షన్ లిటరల్గా తను నిద్రపోయింది, ఆడుకుంది, ఒక్కసారి కూడా ఏడవలేదు. నేను రీసెంట్గా ఇది తన 3rd month అయిపోయింది, ఇప్పుడు కూడా 3rd monthకి నేను తనకి ఒక ఫంక్షన్కి తీసుకెళ్ళాను. ఏం గొడవ చేయలేదు. నేను ఇట్లానే చెప్పుకుంటూ ఉండేదాన్ని, తన గ్యాదరింగ్స్కి వెళ్ళాలి, అందరితో వెళ్ళాలి, అందరి దగ్గరికి వెళ్ళాలి, నవ్వుతూ ఉండాలి, వాళ్ళకొక్కటే ఏడవాలి అని చెప్పుకునేదాన్ని. వాళ్ళకే ఏడుస్తుంది, డిస్కంఫర్ట్, నిద్ర వస్తే ఏడుస్తుంది. ఇప్పటికీ కూడా చాలా పీస్ఫుల్ లైఫ్ ఉంది నాకైతే ఇప్పుడు. టాక్ టు బేబీ టాక్ టు బేబీ అంటే మాట్లాడిన వెంటనే మూమెంట్ ఇచ్చేదా స్టార్టింగ్లో? అంటే మేబీ నేను గమనించేదాన్ని కాదేమో, కానీ స్టార్టింగ్లో ఇచ్చేది కాదు. మేబీ ఇచ్చేదేమో నేను గమనించలేకపోయాను నా స్టడీ వల్ల. లేటర్ నాకు 8th month అప్పుడు నేను ఫ్రీ అయ్యాను. అప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేశాను. 9th month నా డెలివరీ ప్రాసెస్ చెప్తాను యాక్చువల్లీ. సో నేను 9th month వచ్చినాక 10-15 days దాకా నేను హైదరాబాద్లో ఉన్నాను. సో నా కాలేజ్ ఉండే, నేను ఆబ్సెన్స్ పెడితే నాకు అటెండెన్స్ తగ్గిపోతుంది అని చెప్పి నేను 10-15 days దాకా నేను కాలేజ్లోనే ఉండే. అప్పుడు కొంచెం భయం ఉంటుండే, ఎక్సర్సైజెస్ చేస్తే ఏమన్నా బేబీ వచ్చేస్తుందేమో అనేది అనుకుని నేను అప్పుడు కూడా చెప్పుకుంటాను, నాన్న ఆండాల్ మామ దగ్గరికి వెళ్తాము, అప్పటిదాకా నువ్వు నాతోనే ఉండాలి, నువ్వేం ఇబ్బంది పెట్టకూడదు మమ్మీని, ముందే వెళ్ళిపోతే అమ్మ అటెండెన్స్ తగ్గిపోతుంది అమ్మకి, ఎందుకంటే డెలివరీ అయిన తర్వాత 1 month ఎట్లానో నేను రెస్ట్ తీసుకోవాలి. సో నేను ముందే చెప్పేదాన్ని, ఇట్లా వెళ్ళేదాకా నువ్వు కాకుండా అమ్మమ్మ దగ్గరికి, నాండల్ మామ దగ్గరికి వెళ్తాము, అప్పుడు దాకా నెల్లూరు వెళ్ళేదాకా నువ్వు నాతోనే ఉండాలి, నన్ను పట్టుకొనే ఉండాలని చెప్పుకునేది. అది యాక్చువల్ యాక్టివిటీ క్లాస్లో నాకు ఎలా చెప్పాలి అనేది నాకు చెప్పాను. ముందాక ఎలా కన్వే చేయాలి నా బేబీకి అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది. యాక్టివిటీ క్లాస్లో ఇలా చెప్పుకోవచ్చు, మీరు ఇలా చెప్పాలి, చెప్తే స్టొమక్ మీద చేయి పెట్టుకొని చెప్పడం, ఇట్లాంటి కొన్ని చిన్న థింగ్స్. సో అవి లిటరల్గా హెల్ప్ చేస్తాయి మనకి. సో ఇవన్నీ యూట్యూబ్లో దొరుకుతాయి, బట్ స్టిల్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు మీకు ఫీలింగ్ వేరే ఉంటుంది. అది హాస్పిటల్లో నాకు బాగా వర్క్ అయింది. నేను చాలా యూట్యూబ్ ఫాలో అవుతాను, అంటే ఏం చేయొచ్చు నా బేబీకి ఇంకా బెటర్గా చేయొచ్చు అనేది చాలా ఫాలో అవుతాను. బట్ ముందే చూసేదాన్ని యాక్టివిటీ క్లాస్లో కానీ మేడం దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఆ ఎక్స్పీరియన్స్ మీకు డిఫరెంట్గా ఉంటుంది. అది లిటరల్గా చాలా హెల్ప్ చేస్తుంది. సో నా 10-15 days దాకా నేను హైదరాబాద్లో ఉన్నాను. ఆ తర్వాత నేను మ్యామ్కి రిపోర్ట్స్ పెడుతుండేదాన్ని. మ్యామ్ అంతా బాగుండేది, ఏం పర్లేదు, నువ్వు కంప్లీట్ చేసుకునేరా అని చెప్పింది. సరేనని 10-15 days తర్వాత వచ్చాను. యాక్చువల్గా 5/5/25 May 5th date నేను డెలివరీ చేయించుకుందాం అనుకున్నాను. ఎందుకంటే నాకు నెక్స్ట్ మంత్ June 1st డేనే నేను కాలేజ్కి వెళ్ళాలి మళ్ళీ. సో నన్ను May 5th కల్లా నేను డెలివరీ చేస్తుంటే నాకు 25 days కొంచెం రెస్ట్ తీసుకోవడానికి బాగుంటుంది అని అనుకున్నాను. సో 5th మంచి రోజు కాదని పోస్ట్పోన్ అయ్యి 7th పోస్ట్పోన్ అయింది. యాక్చువల్గా ఫ్యాన్సీ డేట్ పెట్టుకోవచ్చు, బేబీకి చెప్పుకోవచ్చు అనేది కూడా నేను ఆ వీడియోస్లో చూశాను. తను నేమ్ నాకు తెలియదు, తను చెప్పింది ఇట్లా ఒక ఫ్యాన్సీ డేట్ అనుకున్నాను, ఆ డేట్కి పుట్టింది అని చెప్పారు. సో అలా నేను అనుకొని చేశాను, బట్ ఆ రోజు మంచి రోజు కాదు అనుకున్నారు. సో 7th నేను అడ్మిట్ అయ్యాను. ఆ తర్వాత ట్యూబ్ పెట్టారు నాకు. నెక్స్ట్ డేనే బ్రేక్ అయిపోయింది 8th మార్నింగ్కి. నేనైతే ఫిక్స్ అయిపోయాను, ఎన్ని పెయిన్స్ ఉన్నా కానీ నేను మాత్రం నార్మల్ డెలివరీ చేసుకోవాలి అని. అదే వచ్చినప్పటి నుంచి ఫుల్ ఎక్సర్సైజెస్ చేశాను. ఎన్ని ఎక్సర్సైజెస్ ఉంటే అన్ని ఎక్సర్సైజ్ చేశాను. ఎంత నా బాడీ సపోర్ట్ చేస్తే అంత చేస్తున్నాను. బికాస్ బేబీ పుట్టే కన్నా ముందే నేను చేయించుకుంటున్నాను కదా. సో నా బాడీ నాకు సపోర్ట్ చేయాలి, నా బేబీ సపోర్ట్ చేయాలని నేను చెప్పి చేసుకుంటానే ఉన్నాను. సో ఆ రోజు ఈవినింగ్కి తను డెలివరీ అయిపోయింది. కొంచెం డిస్కంఫర్ట్ ఉండే, నాకు అవ్వలేదు, నాకు రాలేదు అని. బట్ మా హస్బెండ్ కానీ మేడం కానీ సపోర్ట్ చాలా ఇచ్చారు ఆ టైంలో. అరుణ మేడం కానీ అప్పుడు వచ్చారు. అండ్ ఆ రోజు యాక్టివిటీ మ్యామ్ వచ్చి, నువ్వు ఎంత స్మైల్ చేస్తే నీకు అంత ఓపెనింగ్ వస్తుంది, నీ సర్విక్స్ నువ్వు స్మైల్ చేస్తూనే ఉన్నారు, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు అని చెప్పి మోటివేట్ చేసి వెళ్ళారు. ఇంకా అప్పటి నుంచి నేను రాకపోయినా కానీ జోక్స్ వేసుకునే వాళ్ళం. సో మీకు సపోర్టివ్గా ఒక పర్సన్ ఉంచమన్నా. సో ఈ టైంలో మీకు పెయిన్స్ వచ్చినా కానీ తన పక్కన ఉంటే, సమ్ ఫ్యూ సిచ్యువేషన్స్ ఉంటాయి మీకు విచ్ మేక్స్ యూ స్మైల్. సో అలాంటి సిచ్యువేషన్స్ మీకు గుర్తు చేస్తూ ఉంటే మీకు కొంచెం హ్యాపీగా రిలాక్స్డ్గా పెయిన్ ఫీల్ అవ్వకుండా కొంచెం మంచిగా స్పెండ్ చేయవచ్చు ఈ పెయిన్స్ వచ్చేటప్పుడు. సో ఆ రోజు నైట్ మళ్ళీ మ్యామ్ చెక్ చేశారు, నాన్న నీకు ఇంకా సర్విక్స్ ఓపెన్ అవ్వలేదు, నీకు ఇంకోటి
నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకోటి ఇస్తాను, సో సర్విక్స్ నీకు స్మూత్ అవుతుంది, బేబీ రావడానికి హెల్ప్ చేస్తుంది అని అన్నారు. సో లేట్ అయిందని అనుకోలేదు కదా నువ్వు అని అన్న. ఏం లేదు మేడం, మీరు 2 రోజులు ఉన్నామన్నా నేను ఈ హాస్పిటల్లోనే ఉంటాను, నాకు మొత్తం నార్మల్ డెలివరీ అవ్వాలి, ఇన్ కేస్ ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే. అండ్ అదర్ థింగ్ ఏంటంటే నా బేబీ పేగు మెల్ల వేసుకొని ఉన్నారు. సో 5th డేట్ని చేయించుకుంటా అని చెప్పాను కదా, అప్పుడు చూసినప్పుడు చెప్పారు, అప్పటి నుంచి చెప్తానే ఉన్నాను, అన్న పేగు మెడ తీసేసాయి నువ్వు అది అంటే. 7th తీయలేదు, బట్ స్టిల్ నేను అన్న ఏం పర్లేదు, మా అమ్మ చూసుకుంటుంది, నువ్వు పేగు మెడ, బట్ నీ హార్ట్ బీట్ మంచిగా ఉంచుకో, పర్లేదు అంతా మేడమే చూసుకుంటుంది, నీ హార్ట్ బీట్ మంచిగా ఉంటే పేగు మెల్ల తీయడానికి ట్రై చేయి, నీ వల్ల కాకపోతే హార్ట్ బీట్ మంచిగా ఉంచుకోవడానికి ట్రై చేయని చెప్పుకుంటూ ఉండేదాన్ని. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చెప్పుకునేదాన్ని, మ్యాక్సిమం నేను మేల్కున్నంతసేపు చెప్తూనే ఉండేదాన్ని నేను కంటిన్యూస్గా. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టాను, నా 4కు ఏమో చిన్నగా పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి, ఇంకా ఫుల్ కుష్ ఉండే పెయిన్స్ ఉన్నాయి. సో చెప్పుకుంటానే ఉన్నా, కంటిన్యూస్గా ఎక్సర్సైజ్ చేస్తున్నాను. 10కి ఆ టైంకి ప్యారలల్గా వేరే అమ్మాయికి నార్మల్ డెలివరీ అయింది. నన్ను పనుకోమని చెప్పారు. యాక్చువల్ ఫుల్ పెయిన్స్ వస్తుంటే నన్ను పనుకో, కొంచెం రెస్ట్ తీసుకో, ఒక 1 hour తర్వాత నీకు ఎక్కువ పెయిన్స్ వస్తాయి, సో ఈ టైంలో రెస్ట్ తీసుకో అని చెప్పారు. నేను రెస్ట్ తీసుకున్న ఫుల్ పెయిన్స్లో ఉన్నాను. ఆ టైం వెళ్ళి నన్ను బేబీ పుట్టింది, నన్ను వెళ్ళి తీసుకెళ్ళి ఆ బేబీని చూపించారు. నేను చూడంగానే ఫుల్ ఎక్సైట్ అయిపోయాను. నేను ఇట్లా కాదు, పనుకుంటే పనులు అవ్వవు, నువ్వు లేసి ఎక్సర్సైజ్ చేస్తే సర్విక్స్ ఓపెన్ అవుతుంది, సో అప్పుడు నీకు బేబీ వస్తుంది అని చెప్పేసి ఫుల్ మోటివేట్ అయ్యి రూమ్లో అందరినీ పంపించేసి నేను నా హస్బెండ్ ఉండేసి ఫుల్ ఎక్సర్సైజెస్ అన్నీ స్టార్ట్ చేశాను. ఫుల్ యాక్టివ్గా ఉండి నవ్వుతూ ఇట్లా కొంచెం రిలాక్స్డ్గా కూర్చొని అన్ని ఎక్సర్సైజ్ చేశాను నా వీలైనంత వరకు. నెక్స్ట్ ఒక 1/2 hourలో మేడం పిలిచారు చెక్ చేయడానికి. అప్పుడు చూసే ఆ టైంలో తను ఇంకొకరిని ఇంటరాక్ట్ చేశారు. ఆ పాప ఒక 100 kgs ఉంది ఆ టైం, డెలివరీ టైంలో. సో నాకు కూడా ఇట్లానే అయింది, సో నువ్వు ఏం వరీ అవ్వకు అని చాలా మోటివేట్ చేసింది. సో ఇలాంటి ఇంటరాక్టివ్ సెక్షన్స్ మీకు నాకు తెలిసి ఏ హాస్పిటల్లో మీకు ప్రొవైడ్ చేయరు. వాటి వల్ల నాకు చాలా బెనిఫిట్ అయింది నా డెలివరీకి అయితే. సో ఆ టైం ఫుల్ పాజిటివ్ వైబ్స్ ఉండే. మ్యామ్ వచ్చేసి నీ వాటర్ ఇంక 2 hours నువ్వు బేబీని చూస్తావు అని. ఫుల్ ఖుష్ చాలా పెయిన్స్ అయినాయి, కానీ నాకు ఆనందంలో అంత తెలియలేదు. నా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాను అండ్ దేర్ వి గో, ఐ మేక్ మై బేబీ. సో అట్లా చాలా హ్యాపీగా. అండ్ ఆ డెలివరీ చేసేటప్పుడు కూడా మ్యామ్ వాళ్ళు ప్రే చేయడం కానీ, బేబీని తీసేటప్పుడు గాడ్ నేమ్ చెప్పడం కానీ, అయిపోయినాక చిన్న ప్రేయర్ చెప్పడం, ఎవ్రీథింగ్ చాలా స్పెషల్గా చిన్న థింగ్స్ ఉంటాయి. బట్ వేరే వాళ్ళకి మ్యాటర్ కావు, బట్ మన బేబీ మనకు తెచ్చే వాళ్ళకి మ్యామ్ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఎంత సపోర్ట్ చేస్తున్నారు ఆ బేబీ, మంచి బేబీని తీసుకురావాలి అని. అది చాలా నచ్చింది. అండ్ హోప్ నేను ఇక్కడే ఉంటే నా సెకండ్ బేబీ కూడా ఇక్కడ, నేను వేరే దగ్గరికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాను అబ్రాడ్, బట్ స్టిల్ ఇక్కడే ఉండడానికి ట్రై చేస్తాను సెకండ్ డెలివరీకి. ఓకే. నీ బేబీ నీ మాట వినింది అనే కన్విక్షన్ ఉండేదా? అప్పుడు 8 months దాకా నేనేమనుకునేదాన్ని అంటే, విన్నా వినకపోయినా నీ వంతు నువ్వు ట్రై చేయాలి అని అనుకునేదాన్ని. సో నీ అంతా నువ్వు ట్రై చేస్తే బేబీ వింటుంది అని అనుకునేదాన్ని. బట్ మంత్స్ ఒక కన్సల్ట్ అయినప్పుడు మ్యామ్ అనేది అట్లా కాదు, నువ్వు బేబీ వింటుందని నువ్వు చెప్పు, వింటది పక్క, నువ్వు వింటుందనే చెప్పు అన్న తర్వాత, అది 8 months తర్వాత నేను అప్పటి నుంచి కొంచెం అవి ఎక్స్పీరియన్స్ చేశాను. సో మీ ప్రయత్నం మీరు చేయండి, బేబీ కూడా మీకు రిప్లై ఇస్తుంది పక్క. మీకు కాన్సన్ట్రేటెడ్గా మీరు చాలా ప్రేమతో పట్టుకొని ఊరికే అట్లా ఇట్లా పని చేస్తూ కాకుండా కూర్చొని డెడికేటెడ్గా మీ బేబీతో మీరు మాట్లాడుకుంటే మీ బేబీ పక్కా సపోర్ట్ చేస్తుంది. సో ఆ మూమెంట్ ఇచ్చినప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది ఆఫ్ కోర్స్ కదా. స్పెషల్గా ఏమైనా బేబీ మీకు సపోర్ట్ చేసిన సంఘటనలు ఏమైనా ప్రెగ్నెన్సీలో పర్టికులర్గా అని ఇవన్నీ మేడం నేను యాక్చువల్లీ 3 floors ఉంటాయి నేను ఉండే బిల్డింగ్లో. నేను 3rd floorలో ఉంటుండే, 3rd floor స్టెప్స్ ఎక్కుతుండే. సో నేను ఎవ్రీ టైం అనుకునేదాన్ని, మా పేరెంట్స్ అందరూ వేరే ఇల్లు షిఫ్ట్ అవుదాము అది ఇది అని అన్నారు. ఏముంది డాడీ, నా బేబీ నాకు సపోర్ట్ చేస్తుంది, నాకు పెయిన్స్ వస్తే నాకు ఇబ్బంది ఉంటే అప్పుడు నేను చూసుకుంటాను అని చెప్తుండే. అదే చెప్తుండే, నాన్న నీకు 3 floors ఎక్కాలి, ఇంకా బెడ్ కూడా లేదు, కింద మ్యాట్రిసెస్తో పనుకుంటుండే. నేను కింద కూర్చొని లెగవడం కానీ అది కొంతమందికి ఇబ్బంది ఉండొచ్చు, కానీ నేను చెప్పేదాన్ని మ్యాట్రిసెస్ పెట్టుకోనేనా అనే. లేదు డాడీ, నేను చెప్పుకుంటా నా బేబీకి, పాతకాలంలో కింద కూర్చొనే లేసేవాళ్ళు, అంత మెట్లు ఎక్కేవాళ్ళు, పనికి వెళ్ళేవాళ్ళు, నేను కూడా అట్లనే చేస్తాను, ఎట్లనో నాకు నార్మల్ డెలివరీ అవ్వాలని నేను అనుకున్నాను.
సో నేను బేబీకి చెప్పుకునేదాన్ని, ఇట్లా కిందకి ఎక్కేదాన్ని, పైకి ఎక్కేదాన్ని, అన్న ఇట్లా మెట్లు ఎక్కుతున్నాను, ఏమి ఇబ్బంది ఉంటే నాకు చెప్పు, లేదంటే కింద కూర్చుంటున్నాను, లేస్తున్నాను, ఎక్కువ వాటర్ కన్జ్యూమ్ చేస్తున్నాను, కింద నైట్ టైమ్స్ అయితే కింద కూర్చొని లేసి వాష్రూమ్కి వెళ్తాను. సో అలా 3-4 టైమ్స్ నేను నైట్ లేసేదాన్ని. బట్ నాకు ఏ టైంలో నేను చెప్పుకునేదాన్ని బాగా ఇబ్బంది అయినా, అన్న నాకు నడుము నొస్తుంది, నాకు వెనక బ్యాక్ పెయిన్ ఫుల్ ఉంటుంది, నడుము నొస్తుంది, నేను క్యాట్ డాగ్ ఎక్సర్సైజ్ చేయమని సజెస్ట్ చేస్తాను, నేను చేస్తాను, డిస్కంఫర్ట్ ఉంటే చెప్పు, నేను నాకేమన్నా సైన్ ఇవ్వు అని చెప్పేదాన్ని. నాకైతే ఈ డిస్కంఫర్ట్ రాలేదు ఎప్పుడు, ఎందుకంటే నేను నా బాడీ నేను అబ్జర్వ్ చేసుకొని ఎంతవరకు నా బాడీ చేయగలదు అని నేను అబ్జర్వ్ చేసుకొని అంతవరకు చేసేదాన్ని. మ్యామ్ వాళ్ళు చెప్పారు, ఒకసారి ఎక్కి ఒకసారి దిగు, ఏం కాదు అని అన్నారు. నేను అట్లాగే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు దిగేదాన్ని, మళ్ళీ అయిపోయినాక ఎక్కేదాన్ని. సో అట్లా మేము చెప్తాము, కానీ ఆ 3 floors ప్రతిసారి ఎక్కితే ఏమైపోతుందో అని కొంతమందికి. బట్ నేను బేబీకి అది నాకు ఒకటి బ్రెయిన్లో పడిపోయింది, ఎందుకంటే నా బేబీకి చెప్తే నాకు వర్క్ అవుతుంది అనేది నా బ్రెయిన్లో ఉండిపోయింది. అదే చెప్తున్నాను, మీ బ్రెయిన్ని మీరు పాజిటివ్గా ఉంచుకోండి. అండ్ మెడిటేషన్ మ్యామ్ అయితే నేను రోజు 7 కల్లా 7 o'clockకి నాకు మెసేజ్ వస్తుంది. నేను ఆ టైంలో జర్నీలో ఉంటాను, ఇంటికి వచ్చే టైంలో. అది నేను అయినాగా నా మెసేజ్ అలాగే ఓపెన్ చేస్తే నేను మళ్ళీ మర్చిపోతానేమోనని నేను అట్లానే ఉంచుకొని నైట్ టైమ్స్ నేను ఫ్రీ అయిపోయి బాత్ చేసినాక కూర్చునేదాన్ని, ఆ మెసేజ్ ఓపెన్ చేసుకునేది. మ్యామ్ వీడియోస్ పంపిస్తే ఇప్పటికీ నాకు మ్యామ్ 1-on-1 మెసేజ్ పెడతా ఉంటాను. ఇప్పుడు అప్పుడప్పుడు బేబీతో కొంచెం కష్టం అవుతుంది, కానీ ఖాళీ దొరికినప్పుడల్లా నేను ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ దీంతో మోటివేట్ అయ్యి మా సిస్టర్ కూడా మ్యామ్ దగ్గర క్లాసెస్కి వెళ్తుండే. అది సో మీ సజెషన్ ఏంటి ఇట్లా వాళ్ళకి? ఎందుకంటే నార్మల్ డెలివరీ అయితే మనం చూస్తాము, ఒకవేళ అవసరం అయితే సిజేరియన్ కూడా పోవాల్సి వస్తుంది, అది ఎట్లా తీసుకున్నారు? నా దగ్గర నేను పేగు మెడలో పడింది, ఛాన్సెస్ ఉన్నాయి సిజేరియన్కి అని మ్యామ్ వాళ్ళు చెప్పారు, నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ మ్యాక్సిమం నేనైతే నా వంతు నేను ట్రై చేస్తాను నార్మల్ డెలివరీ అవ్వడానికి. ఆబ్వియస్ నాకు ఫిక్స్ అయిపోయాను, ఎందుకంటే నా బేబీకి నేను చెప్పుకుంటున్నాను. నేను ఒకటి కరెక్ట్, ఒకటి ప్రూవ్డ్ అని అయిన దాకా మన బ్రెయిన్లో పడిపోతుంది, అయితే మనకు అయిపోతుంది. సో నేను బేబీకి చెప్పుకున్నా, అందువల్ల నేను 100% ఇచ్చేసాను. మ్యామ్ యాక్టివిటీ మ్యామ్ చెప్పారు, నువ్వు 25%, నీ బేబీ 25% చేస్తే మ్యామ్ 50% చేసేస్తుంది. నా 25% నేను చేసేసాను, నా 25% నా బేబీకి చెప్పేసాను, తను కూడా చేసేస్తానని ఫిక్స్ అయిపోయాను. ఇంకా 50% మ్యామ్ మీద. ఆబ్వియస్లీ నేనైతే డౌట్ పెట్టుకోలేదు మ్యామ్ మీద అయితే. సో నాకు ఎప్పుడు ఆ డౌట్ రాలేదు మేడం, నా బేబీ నాకు సపోర్ట్ చేస్తుందని పెట్టుకున్నాను, అలాగే చేసింది. నాకు ఇప్పటికి కూడా అంతనే చేస్తుంది నాకు. సో డెలివరీకి ఏదేది సపోర్ట్ చేసింది? డాక్టర్ బేబీ అంటున్నారు, అది కాకుండా స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ ఏమైనా హెల్ప్ చేసింది? నేనైతే టు బి ఫ్రాంక్, నేను యూట్యూబ్లో కడిపోయిన డెలివరీ ఎక్సర్సైజ్ అన్నీ చేసేదాన్ని మేడం. నా బాడీ ఎంత అయితే నాకు సపోర్ట్ చేస్తుందో అంతవరకు నేను మార్నింగ్ 1/2 hour 1 hour చేశాను, ఒక్కోసారి ఈవినింగ్ 1/2 hour 1. లాస్ట్ 5 days అయితే నేనైతే మార్నింగ్ నైట్ 1 hour పక్కా స్పెండ్ చేసేస్తుండే. నైట్ పనుకుని పోయే ముందు క్యాట్ కౌ చేస్తాను. నాకు బ్యాక్ పెయిన్, ఫుల్ బ్యాక్ పెయిన్ వస్తుంది అని నేను ఒక లోషన్ మ్యామ్ సజెస్ట్ చేస్తారు, అది పెట్టుకునేదాన్ని తప్ప మ్యాక్సిమం నేను క్యాట్ కౌతోనే. లిటరల్గా చాలా హెల్ప్ అవుతుంది క్యాట్ కౌ అయితే. మీరు బ్యాక్ పెయిన్ ఇది కామన్ ప్రెగ్నెన్సీ టైంలో. సో అన్ని ఎక్సర్సైజెస్ చేసేదాన్ని, స్క్వాట్స్ చేసేదాన్ని, బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేసేదాన్ని, అండ్ ఫ్రాగ్ వాక్ అది అన్నీ చేసేదాన్ని మేడం. నేను డెలివరీ టైంలో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అది బ్రీతింగ్ ముందు నుంచి నేను చేయలేదు, కానీ 9th month నుంచి నాకు టైం దొరికినప్పుడు నేను ప్రాక్టీస్ చేశాను. అండ్ ఇది మెడిటేషన్ అప్పుడు కూడా నాకు కొంచెం హెల్ప్ అయింది, అక్కడ కూడా నేను బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తాను. సో ఇంకా లాస్ట్ డెలివరీ టైంలో కూడా ఫుల్ పెయిన్స్ వచ్చినప్పుడు కూడా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తాను. పెయిన్ తగ్గినట్టు అనిపించేది, పెయిన్ బేరబుల్ అని. అది బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయకపోతే అది కొంచెం కష్టం అవుతుంది పక్క. స్టార్టింగ్లో నేను అంత అవేర్ లేక స్టార్టింగ్ కొంచెం పెయిన్ అప్పుడు నేను చేయలేదు. ఆ తర్వాత మ్యామ్ యాక్టివిటీ మ్యామ్ వచ్చి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చెయ్యు, స్మైల్తో ఉండు, సర్విక్స్ ఓపెన్ అవుతుంది అని సజెస్ట్. అప్పుడు గుర్తొచ్చాము కదా చెప్పి అప్పుడు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తామంటే అప్పుడు పెయిన్స్ బేరబుల్ అనిపించింది. ఇప్పుడు బేబీ డాక్టర్ బేబీలో ఇప్పుడు మ్యామ్ డెలివరీ అయినాక మ్యామ్ చెప్పారు 3 months దాకా తన సబ్ కాన్షియస్ యాక్టివ్గా ఉంటుంది. సో 3 months దాకా నువ్వు చెప్పు, మా పాప వింటది అని. తన 21 days ఫంక్షన్ కానీ ఆ తర్వాత నేను వెంటనే 30 dateన నేను మళ్ళీ పాపని హైదరాబాద్లో తీసుకెళ్ళాలి. సో అప్పుడు కూడా ముందు చెప్పాను, అన్న ఇట్లా మనం ఏసీలో వెళ్తున్నాము, నువ్వు కంఫర్ట్గా ఉండు, ఏం పర్లేదు, మనం వెళ్ళినాక అక్కడ అంతా మామూలుగా ఉంటుంది జర్నీ. ఈ ఏజ్లో ఎవరు తీసుకెళ్ళరు, బట్ నేను డేర్ చేసి మన కోసం తీసుకెళ్ళి మన ఫ్యూచర్ కోసం తీసుకెళ్తున్నాను నేను. సో
సపోర్ట్ చెయ్యు, ఏడవకు ట్రైన్లో, వేరే ప్యాసింజర్స్ ఇబ్బంది పడతారు, సో ఎక్కువ ఏడిస్తే, సో మనం అట్లా నేను ముందు జర్నీ చేసేటప్పుడు నేను డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యేదాన్ని వేరే వాళ్ళు ఏడిస్తే. సో అట్లా నువ్వేం చేయకు నాన్న, మనతో పాటు వాళ్ళు కూడా ట్రావెల్ చేస్తున్నారు, సో వాళ్ళు కూడా కాస్ట్ పెట్టి ఏసీ బుక్ చేసుకుంటున్నారు, సో డిస్కంఫర్ట్ ఉండకు నాన్న, మీకు మిల్క్ కావాలన్నప్పుడు ఏవో మిల్క్ నేను రెడీగా ఉంచుతాను, పాలు తాగేసేపు అనుకో, అది ఇది అని చెప్తుంది. అలాగే చేస్తుంది. సో ఇప్పుడు టాక్ టు బేబీ చేస్తూనే ఉన్నారు 3 months. ఇప్పుడు మొన్నటిదాకా చేసేదాన్ని, ఇంకా ఇప్పుడు మళ్ళీ నేను ఇంకో కోర్స్ జాయిన్ అయ్యాను, నా బేబీ సపోర్ట్ చేస్తుంది, సో నేను ఇంకా తన కోసం ఇంకా బాగా ఎర్న్ చేయాలి అని చెప్పేసి నేను ఇప్పుడు కూడా కోర్స్ తీసుకుంటున్నాను. సో దాని ప్యారలల్గా తను నిద్రపోయినప్పుడు నేను ఆ కోర్స్ చూసుకుంటుండే, తను లేసినప్పుడు తనతో స్పెండ్ చేస్తుండే. తను ఈ టైంలో బేబీ మన పొట్టులో ఉన్నప్పుడు బయటకు వచ్చిన ఒక 1 year దాకా క్రూషియల్ టైం అని నేను ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు స్ట్రాంగ్గా ఉంటేనే ఫ్యూచర్లో కొంచెం స్ట్రెంగ్త్ ఉంటుంది. సో ఈ టైంలో మనకు కావాల్సిన, ఈ టైంలో మనకి టైం పోయినా పర్లేదు, బేబీతో స్పెండ్ చేసి వాళ్ళకి మంచిగా ఉంచితే ఫ్యూచర్లో నీకు హెల్ప్ చేస్తుంది, నిన్ను ఇబ్బంది పెట్టదు. సో నేను ఇదే ఫిక్స్ అయ్యేదాన్ని, బేబీకి టమ్మీ టైం కానీ అన్నీ తనకి పర్టికులర్ షెడ్యూల్స్లో ఉంచేసి నేను తన టైం తనకి ఇచ్చేసి నా టైం నేను తీసుకుంటాను నిద్రపోయిన. సో ఇప్పుడు కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది, ఇంట్లో హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు ఎక్కువ టైం ఉంటుంది, ఎక్కువ టాక్ టు బేబీ చేయొచ్చు, వర్కింగ్ మదర్ కొంచెం కష్టం అని. సో అది అవసరమా, లేదా మనం ఎప్పుడు క్వాలిటీ టైం ఇస్ మోర్ ఇంపార్టెంట్? అది నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేను ఒక వీడియోలో చూసాను, తను చెప్పింది నేను ప్రతి ½ hour ఇది చేసేదాన్ని, ½ hour ఎక్సర్సైజ్ చేసాను, ½ hour బేబీకి నెంబర్స్ చెప్పేదాన్ని. అట్లా ఒక ఆ వీడియో చూసాను, నాకు అనిపించేది అరే నేను చెప్పలేకపోతున్నాను, ఇంత చేయలేకపోతున్నాను అని. బట్ నెంబర్స్ అవనేది లేటర్, బట్ మెయిన్ చెప్పాల్సింది నేను చెప్పుకుంటున్నాను. సో లేటర్ నేను తను చెప్పాను కదా నా మాట వింటుంది అని నేను చెప్పాను కదా, సో లేటర్ కూడా నేను చెప్తే తను వింటుంది. సో తర్వాత కూడా నెంబర్స్ నేను తర్వాత చెప్పొచ్చు, రైమ్స్ నేను తర్వాత చెప్పొచ్చు. సో మంచిగా ఎలా పెరగాలి అనేది అయితే నేను ఇప్పుడు ఇన్పుట్స్ ఇస్తున్నాను, అలాగే పెరుగుతుంది. సో అప్పుడు నా మాట వింటుంది కదా, అప్పుడు నేను చెప్తాను, అలా చేస్తాను నేను. సో ఇది వర్క్ చేసినా మీకున్న టైం 5 minutes, వర్కింగ్ ఉమెన్ కూడా 5 minutes టైం లేదంటే అది నమ్మదే కాదు. సో 5 minutes అన్నా దొరుకుతుంది, అది ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ చూసే బదులు నీ బేబీతో మాట్లాడేసుకుంటే ఫ్యూచర్ అంతా నీకు సపోర్ట్ చేస్తుంది తనే. సో వర్కింగ్ చేసేటప్పుడు కూడా టైం ఇవ్వాలి, ఒక ½ hour మినిమం బేబీతో అని అనుకుంటాను. సో ఆ ½ hourలో బాండింగ్ పెంచుకోగలిగించు. అది మరి వర్క్ చేసేటప్పుడు కాన్సన్ట్రేటెడ్గా కాకుండా ఒక కొంచెం టైం వాళ్ళకి కేటాయించి సో చేస్తే బెటర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరేమన్నా చెప్తారా? బేసిక్గా చాలా నెగిటివ్ థాట్స్ ఉండే మాకు స్టార్టింగ్లో, ఫస్ట్ 4 months నుంచి కొంచెం నెగిటివ్ థాట్స్ ఉండే. చాలా జర్నీ చేస్తున్నాం, చాలా తిరుగుతుంది, బండి మీద ట్రావెల్ చేస్తుంది, ఎలా ఉంటుందని కొంచెం నెగిటివ్గా ఉండేది. కాకపోతే హాస్పిటల్కి వచ్చినప్పుడు కొంచెం వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ కానీ ఏం కాదు, అంతా బాగానే ఉంది, మీరు మేడం అడిగేవాళ్ళు, మేము ఇలా ట్రిప్ వెళ్తున్నాం 6th monthలో అని చెప్పాం. పర్లేదు వెళ్ళొచ్చు ట్రిప్కి, కొంచెం కొన్ని మెడిసిన్స్ పెట్టారు, నాన్ ఈజీగా ఉంటే మెడిసిన్స్ వాడండి అని. కానీ వీ నెవర్ యూజ్ దట్ మెడిసిన్స్. అండ్ ఎంటైర్ ట్రిప్లో చాలా నడిచింది ఈ అమ్మాయి, అండ్ ఏమీ ఇబ్బంది దాన్ని కొంచెం నొప్పి ఉందని కానీ ఏం చెప్పలేదు, అంతా బాగుంది. అండ్ మళ్ళీ ట్రిప్కి వెళ్ళిన తర్వాత కూడా మేడం చెప్పారు ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి అని ఉంటే చెక్ చేస్తానని. మళ్ళీ వచ్చాము ఇక్కడికి. సో వచ్చి మళ్ళీ మేడంతో చెక్ చేపిస్తే అంతా బాగానే ఉంది, ఏం కాదన్నారు. అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అప్పుడు అంటే ట్రిప్కి వెళ్ళే ముందు, ట్రిప్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా చాలా కేర్ తీసుకున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత. అది నేను చాలా హ్యాపీగా ఉంది నాకు హాస్పిటల్ గురించి. సో ట్రిప్ యాక్చువల్గా ముందు ఎక్కడికి నేను వెళ్ళలేదు, మ్యారేజ్ అయిన తర్వాత 6 monthsకి బేబీ కన్ఫర్మ్ అయిందని. సో నేను బేబీతో నాకు ఒక మెమరీ ఉంటుంది అని ఇప్పుడు కూడా నేను ప్లాన్ చేస్తున్నాను వేరే దగ్గరికి వెళ్ళడానికి. సో అప్పుడే చెప్పేదాన్ని బేబీకి పొట్టలో ఉన్నప్పుడు, సో ఇట్లా ట్రిప్ వెళ్తున్నాం, మనం ఎక్కడికి వెళ్ళలేదు, సో నీ మెమరీగా ఉంటుంది, సో మనం వెళ్దాం, నువ్వు ఏం డిస్కంఫర్ట్ ఇవ్వకు, ఇట్లా టాబ్లెట్స్ ఇచ్చారు నాకు కావాలంటే నేను వేసుకుంటాను, ఏమైనా ఉంటే నాకు సైన్ ఇవ్వు అని నేను ముందే చెప్పేదాన్ని. ఒక 3 daysలోనే ప్లాన్ చేశాను నేను అది. సో ముందు 3 days నుంచి అప్పటి నుంచి చెప్పుకుంటా వెళ్ళేటప్పుడు కానీ ఫ్రూట్స్ అవి క్యారీ చేసుకొని వెళ్ళాను. అక్కడ ఫుడ్ పడకపోతే మళ్ళీ డిస్కంఫర్ట్ అవుతుందని, ఇట్లా నీకు ఫ్రూట్స్ ఇస్తాను నాన్న, ఇట్లా నేను అన్నీ మంచిగానే తింటాను, నువ్వు కూడా మంచిగానే ఉండు అని నేను చెప్పుకునేదాన్ని. ట్రైన్ జర్నీ కానీ అన్నీ ఇట్లా వెళ్తాను అని ముందే, ఏదైనా ఇది ముందే అనుకుంటే ముందే చెప్పుకుంటా, అప్పటికప్పుడు నాన్న ఇది అయింది, ఇది ఇట్లా నాకు సపోర్ట్ చేయని కాకుండా ముందు నుంచే కొంచెం చెప్తే
బేబీ వింటది అన్న కాన్ఫిడెన్స్ మీకు ఉంటుంది. సో నేను ఇప్పుడు కూడా చెప్పేదాన్ని, ఇప్పుడు కూడా చెప్తున్నాను, అన్న నీకు 6 months తర్వాత మనం ట్రిప్ వెళ్తాము, సో అప్పుడు మనకు సపోర్ట్ చేయి, వేరే వెదర్ నీకు కొత్తగా పరిచయం అవుతుంది, సో అది అడాప్ట్ చేసుకో అని ఇప్పుడు కూడా చెప్తాను. నేను 6 monthsలో తీసుకెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాను నేను. సో ముందుగానే మనం పాజిటివ్గా ఫీడ్ చేసేస్తే మనకి ఫస్ట్ డౌట్ రాదు చెప్పినప్పుడు కూడా. సో ఆ డౌట్తో కూడా ఇప్పుడు నా బేబీ వినలేదు, ఏమవుతుందో అని డౌట్తో కూడా నువ్వు స్ట్రెస్ ఫీల్ అయిపోతావు. సో ఆ టైంలో నువ్వు ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయలేవు, నీ బేబీ నీకు సహకరించని లో అయిపోతావు. అట్లా కాకుండా ముందు నుంచే వినింది అన్న నీ కాన్ఫిడెన్స్ నీకు వచ్చిందంటే నువ్వు మంచిగా ఎంజాయ్ చేస్తావు. నేను డైలీ వాళ్ళు ఎవరు ఏం చెప్పలేదా ఎందుకు ట్రిప్కి వెళ్తున్నారు? చాలా చెప్పారు, చాలా నెగిటివ్ ఇన్పుట్స్ పక్కా ఇస్తారు. మదర్ అన్న వాళ్ళకి వస్తుంది ఇలా కన్సర్న్ ఉంటుంది మన మీద, ఇట్లా నెగిటివ్ అవుతుంది ఏం అవుతుంది అంటే నేను అన్నాను మేడం దగ్గర కన్సల్ట్ చేస్తాను, మీరు ఎవరు ఏం మాట్లాడకండి, ఏమని ఉంటే మేడం చెప్తుంది కదా, సో ఆ మేడం కానీ వెళ్ళొద్దు అని అంటే నేను వెళ్ళను అని ఇదే చెప్పాను నేను మా మదర్కి. మా డాడీ కూడా ఫస్ట్లో ఇది అయ్యారు, కానీ మేడం చెప్పారు డాడీ ఏం కాదు వెళ్ళొచ్చు అని అన్నారు అని అంటే మా డాడీ కూడా ఒప్పేసుకున్నారు. సో నెగిటివ్ ఇన్పుట్స్ మీకు ఆబ్వియస్లీ వస్తూనే ఉంటాయి ప్రెగ్నెన్సీ టైంలో అంతా. బట్ మీకు మీ బేబీ, మీరు, డాక్టర్, మీ ముగ్గురు అంత పాజిటివ్గా ఉంది అని అనుకుంటే మీరు ఏం వినాల్సిన అవసరం, అంటే అట్లా నెగిటివ్గా అని కాదు, బట్ మీ మీద మీకు నమ్మకం ఉంచుకోండి. నా బేబీకి ఏం కాదు, నేను మా బేబీకి చెప్పుకున్నాను నాకేం కాదు అని మీకు పాజిటివ్ వైబ్ వచ్చినాక మ్యామ్ కూడా ఓకే పర్లేదు మీరు వెళ్ళొచ్చు, లేదంటే ఇది చేయొచ్చు అది చేయొచ్చు అని చెప్పినాక మీరు అంతా పాజిటివ్గా యూ కెన్ మూవ్ ఆన్. యాక్చువల్లీ ఇది మంచి ఇన్పుట్, ఎందుకంటే మెట్లెక్కి దిగడం చాలా మందికి ఒక ఇది ఉంటుంది, అందులో 3 floors అన్నప్పుడు వేరే ఇంటికి మూవ్ అవడం కూడా చిన్న విషయం, మొత్తం సర్దాలు. సో ఎందుకు నీ బేబీకి నువ్వే చెప్పు, మూవ్ అవ్వాల్సిన అవసరం లేదు, మనీ సేవ్ అవుతాయి. సో నువ్వు అంతగా డిస్కంఫర్ట్ ఉంటే నీ బేబీకి ఇబ్బంది అయితే నీకు చెప్తుంది, లేదంటే డాక్టర్ వెళ్ళినాక అదమ్మా చెప్తుంది. సో నువ్వు అప్పుడు మూవ్ అయిపోయి ముందుగానే చేసేసుకొని మీరు ఇబ్బంది పడిపోయి కొత్త ఎన్వైర్న్మెంట్ వస్తుంది, ఆ ఎన్వైర్న్మెంట్ అడాప్ట్ చేసుకోవాలి. మళ్ళీ అంతా అవే బదులు మీరు మీ బేబీకి చెప్పుకొని మీరు చేసినంత వరకు, మీ బాడీ హెల్ప్ చేసినంత వరకు మీరు చేసుకుంటూ వెళ్తే, నేను డైలీ దొరికినప్పుడల్లా నేను 4 kilometers వాక్ చేసేదాన్ని. వాక్ చేసేటప్పుడు కూడా నేను చెప్పుకునేదాన్ని ఇలా వాక్ చేస్తున్నాము, నీకు ఫస్ట్ టైం అంటే స్టార్టింగ్ స్టేజెస్, ఇది ఫస్ట్ టైం కదా, సో అడాప్ట్ చేసుకో, ఫ్రెష్ ఎయిర్ ఉంది, పికాక్స్ అక్కడ కేబిఆర్ పార్క్ అని ఉంటుంది అక్కడికి వెళ్ళేదాన్ని, పికాక్స్ అన్ని చూపించేదాన్ని, ఇక్కడ ఎన్వైర్న్మెంట్ ఉందన్న ఇది నాన్న చెప్పుకుంటూ ఉండేదాన్ని. సో మెట్లు ఎక్కి దిగేటప్పుడు 8th 9th month ఇబ్బంది డిస్కంఫర్ట్ లేదు, అస్సలు లేదు, ఏం లేదు. ముందు నుంచి మీ బాడీని నార్మల్ డేర్ అంటే ముందు నుంచి మీ బాడీని ప్రిపేర్ ఇవన్నీ నేను ఏమనుకున్నా అంటే ప్రతి ఒక్కటి నేను ఎక్సర్సైజ్ పర్టికులర్గా టైం కేటాయించలేను, సో ఈ చిన్నవి నాకు హెల్ప్ అవుతా అనేది నేను పాజిటివ్ మైండ్ సెట్ పెట్టుకున్నాను. సో అదే నాకు హెల్ప్ అయింది. ఇంకోటి హ్యాపీగా మీరు ఎప్పుడు స్మైల్తోనే ఉండండి, మీ దగ్గర ఉండే వాళ్ళని కూడా మిమ్మల్ని ప్యాంపర్ చేయకుండా కొంచెం హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తే మీ బేబీ కూడా అంత పాజిటివ్గా బయటకు, మీ స్ట్రెస్ తీసుకున్నా కానీ అదంతా బేబీకి ఎఫెక్ట్ అవుతుంది. ఇదే అనుకునేదాన్ని నేను చిన్నగా, ఇప్పుడు బయటకు వెళ్ళదు, కొన్ని అనుకుంటారు దిష్టి తాకుతుంది, బేబీ 9 monthsలో బయటకు వెళ్ళకూడదు, సరే బేబీని పుట్టంగానే బయటకు తీసుకెళ్ళకూడదు, అట్లా కాకుండా మీరు ఫ్రెష్గా రిఫ్రెష్ ఫీల్ అవ్వాలి. సో మరీ రెస్టారెంట్స్కి అట్లా కాకుండా పార్క్స్కి అట్లా చిన్న వాటికి బయటకు వాక్స్కి అట్లా తీసుకెళ్తే మీరు ఫ్రెష్గా ఫీల్ అవుతారు, మీ బేబీకి కూడా కొత్త ఎన్వైర్న్మెంట్ అడాప్ట్ అవుతుంది. సడన్గా ఏదన్నా మూవ్ అవ్వగా మీ బేబీకి డిస్కంఫర్ట్ రాకుండా, సో ముందు నుంచే చిన్నగా మెల్లమెల్లగా అలవాటు చేయడం కానీ అట్లా చేసుకుంటాం అంటే బెటర్ అనిపించేది. సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బాగా చెప్పారు. థ్యాంక్ యూ.